ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఇంతవరకు మీ కృపా కాపుదల అనుగ్రహించి మా అందరి పట్ల మీరు చేసినటువంటి ప్రతి మేలు ఉపకారములు బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మేమేమై ఉన్నామో నీ కృప మాత్రమే, నీ దయ మాత్రమే. ప్రభా, నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లు మా అందరి పట్ల మీరు చేసినటువంటి కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మాకంటే గనులు, గొప్పవారు, శ్రేష్ఠులు ప్రభా, ఈ రోజున వారు ఈ లోకాన్ని లేరునైనా అయినప్పటికీ కూడా ఆ భాగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ కృప మాపై ఉంచి మా ఆయుష్లో ఒక నూతన దినంలో మేము ప్రవేశించినట్లు సహాయం చేశారు. ఈ యొక్క నూతన సంవత్సరం 2025లో నైనా మరి ఈ యొక్క జనవరి నెల మొదటి తేదీన మేమందరము కలిసి నీ సముఖంలో ఈ విధంగా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, ప్రార్థించడానికి, మీ మాటలు విని బలపడడానికి మీరు చూపినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి, ఈ యొక్క సమయాన్ని బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభా, నూతన మీ ఉద్దేశ్యమును, మీ చిత్తమును, మీ ప్రత్యక్షతలు మాకు అనుగ్రహించి నీ వాక్య ముఖాంతరమున నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని మిమ్మల్ని బ్రతిమాల్చున్నాం. ఆ యొక్క సమయంలో ఆశలు నిలబడుచుండగా ఇడంతల ఆత్మను దయచేసి కూడి ఉన్న ప్రతి ఒక్కరితో, మా అందరితో మీరు మాట్లాడి బలపరిచి ఈ యొక్క మరి నూతన సంవత్సర రోజులో ఉన్నటువంటి ఈ మీటింగ్ అంతా కూడా నాయన ఈరోజు కార్యక్రమం అంతా నీ నామానికి మహిమకరముగా, మాకందరికీ దీవెనకరముగా మీరు జరిగించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి బ్రతిమాలు పెట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన ప్రతి వారికి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ అందరికీ ప్రేమ వందనాలండి. మీ పక్క వారిని ఒకసారి విష్ చేయండి. దానికి ప్రభు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. గడిచిన సంవత్సర కాలం అంతట్లో మనందరి జీవితాల్లో సమస్యలు లేకపోలేదు. రోగాలు, అపాయకరమైన పరిస్థితులు, ప్రమాదాలు, అనేక ఇబ్బందులు, మానసికమైన ఒత్తిళ్ళు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇలా రకరకాలుగా మనం వాటన్నిటిని ఎదుర్కొంటూ వచ్చాము. అయినా ఏ విషయంలో కూడా తన కృపను తక్కువ చేయకుండా మన పట్ల ఆయన చూపిన ప్రేమకు, ఆయన చేసిన మేలులకు, ఉపకారములకు కృతజ్ఞులమై ఈ విధంగా ఆయన్ని స్తుతించి గణపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని మనందరము ఇంతవరకు స్తుతించి ఆరాధించి గణపరిచాము. మన నుండి కోరుకునేది కేవలం ఉత్సాహధ్వని చేయాలని, ఆయన నామాన్ని సన్నుతించాలని, ఆయన్ని కీర్తించాలని, ఆయన్ని మహింపరచాలని, ఆయనకు మనము సాక్షులంగా మాదిరిగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి జీవితాలు ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. సంతోషం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. రక్షించబడిన ప్రతి వ్యక్తిలో ఉండవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి తీర్మానం ఇదేనండి. ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో చాలామంది ఏమనుకుంటారంటే, నాకు అన్నీ చక్కగా అనుకూలంగా జరుగుతాయి, ఈ సంవత్సరంలోనైనా చక్కగా అంతా నాకు మేలే జరుగుతుంది అనేటువంటి అంచనాలు ఉంటాయి. ఉండాలి, అది మంచిది. కానీ దానికంటే ఉన్నతమైనటువంటి ఆలోచన ఏమై ఉండాలంటే, నా జీవితంలో నాకేదో జరుగుతుంది అనేటువంటి ఆలోచన కంటే కూడా మొట్టమొదటిగా నేను దేవుని కొరకు ఎలా జీవించాలి. గత సంవత్సరాలలో దేవునికి సంతృప్తికరంగా నేను జీవించలేకపోయాను. కానీ ఈ సంవత్సరం నేను తప్పకుండా దేవునికి
ఒక ప్రియమైన బిడ్డ వలె, భక్తుని వలె, భక్తురాలు వలె నేను జీవించటానికి ప్రయత్నం చేయాలి. గత కాలంలో మనలో ఉన్నటువంటి బలహీనతలు, పొరపాట్లు, అవిధేయత ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం గుర్తించి ఈ సంవత్సరం అలా కాకుండా మరింత శక్తివంతంగా దేవుని కొరకు జీవించాలి అనేటువంటి తీర్మానంతో మన జీవిత దినాలను ప్రారంభించాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడి ఉన్నాను అంటే దాని అర్థం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువ వేయబడ్డారు? ఎందుకు సిలువ వేయబడ్డారు అంటే సమస్త మానవాళి యొక్క పాపమును, శాపమును ఆ సిలువకు కొట్టి, ఇక ఈ పాపము, ఈ శాపము మానవ జీవితంలో ఏలుబడి చేయడానికి ఏమాత్రము కూడా అధికారం లేదు. ఇది మేకులతో బంధించబడింది. ఈ ప్రతి పాపము, శాపము బంధించబడింది. గనుక నా యందు విశ్వాసం ఉంచే ప్రతి వారు నా యొద్దకు వచ్చి ఈ సిలువను చూసి నేర్చుకోవలసిన పాఠం ఏంటి అని అంటే, ఏ ఉద్దేశంతో దేవుడే మానవుడే ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ వేయబడి మన పాపాలన్నింటినీ ఏ సిలువకైతే కొట్టేశారో ఆ పాపాన్ని మరలా నేను ఆశించి ఆ మేకుల దగ్గర నుంచి ఓడలాక్కుని నాకు ఈ పాపం కావాలని మరలా దాన్ని బ్రతికించకూడదు. మనము కూడా ఏం చేయాలంటే అదే సిలువను నిదానించి చూసి, నా ప్రభువే ఈ పాపాన్ని అసహించుకున్నప్పుడు ఆ పాపం నా జీవితంలో ఏలుబడి చేయడానికి వీల్లేదు కనుక నేను కూడా ఆ పాపాన్ని సిలువకు కొట్టేస్తున్నా. నా జీవితంలో ఏలుబడి చేసే పాపమా, ఇక నా మీద నీకు ఎట్టి అధికారము లేదు. నా పాపం అంతటిని కూడా సిలువకు కొట్టేస్తున్నాను. నేను కూడా క్రీస్తు వలె సిలువ వేయబడి ఉన్నాను. అనగా నా పాపమునంతటిని, నా శాపమునంతటిని కూడా నా ప్రభువు జయించినట్టుగా నేను కూడా జయించగలుగుతున్నాను. వాటి వైపు చూడను, వాటిని ప్రేమించను, వాటిని నేను ఏమాత్రం కూడా ఇష్టపడను, వాటిని అసహించుకుంటున్నాను అన్నట్టుగా ఏవైతే మన జీవితంలో దేవునికి దూరం చేసేవిగా ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు సిలువకు కొట్టేసి వాటి వైపు ఇక మనము చూడకూడదు. ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక జీవించేవాడు నేను కాను అనంటే నాలో గతంలో ఈ లోక సంబంధమైన నైజం నన్ను నాకు ఇష్టమైనట్టుగా నడిపిస్తూ వచ్చింది. ఇప్పుడు నా యందు క్రీస్తు నివసిస్తున్నారు. క్రీస్తు నివసించటం అనగా, క్రీస్తు నా యందు జీవిస్తున్నారు అనగా, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించాను. అనగా వాక్యమయ్యున్న యేసు నా యందు నివసించినప్పుడు వాక్యము మనలను పాపము చేయకుండా ఆపుతుంది, పాపము చేయకుండా ఖండిస్తుంది. పాపాన్ని పాపముగా ఖండించి ఆ పాపం మన జీవితంలో లేకుండా చేసేదే దేవుని వాక్యం. నీవిచ్చిన వాక్యము మనుషులలో భయమును పుట్టించుచున్నది. నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా, దేవుని వాక్యము శరీరధారిగా ఈ లోకానికి రావడం, ఆ శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు బోధించినటువంటి బోధ మన జీవితంలో ఉన్నప్పుడు, ఆ ప్రకారంగా మనము వెంబడిస్తున్నప్పుడు, అనుసరిస్తున్నప్పుడు, ఇప్పుడు క్రీస్తు మనయందు నివసించినట్టుగా, క్రీస్తు మనయందు జీవించినట్టుగా ఈ వాక్యం మనలో ప్రత్యక్షమవుతుంది. వాక్యానికి సరిపోయినట్లుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు క్రీస్తే మనయందు జీవిస్తున్నారని అర్థం. క్రీస్తు నాయందు జీవిస్తున్నారు అని అంటే ఆ వాక్యము ఏమైతే బోధిస్తుందో ఆ బాధను అనుసరించి జీవించే ప్రతి వారిలో క్రీస్తు ప్రత్యక్షమవుతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమవుతారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితం ఎలా అయితే ఈ భూమి మీద సంచరించున్న కాలము పరిశుద్ధంగా ఆయన జీవించారో, మనము కూడా అదే పరిశుద్ధత, అదే నీతి, అదే ప్రేమ కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ కూడా మనము జాగ్రత్త పడతాం. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన
దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆయన నన్ను ప్రేమించారు కాబట్టి నా కొరకు తన్ను తాను మరణమునకు అప్పగించుకున్నారు. ఆయన నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి నా కొరకు, నా శాపాన్ని, నా పాపాన్ని పరిహరించుట కొరకు, నా కొరకు ఎలాగైతే ఆయన తను తాను అప్పగించుకుని నన్ను ప్రేమించానని రుజువుపరుచుకున్నారో, నేను ఇప్పుడు ఆయనను, నన్ను ప్రేమించి నా కొరకు ఓ గొప్ప కార్యం చేసినటువంటి దేవుని కొరకు నాలో ఏవైతే ఇష్టాలు, కోరికలు ఉన్నాయో అవన్నీ వదులుకొని నేను ఆయనను ప్రేమిస్తున్నానని చెప్పడానికి నాకు ఇష్టమైన వాటన్నిటిని వదులుకొని ఆయనకి ఇష్టమైన వాటిని చేస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన చెప్పిన మాట మీద నమ్మిక ఉంచి, ఆయన మాటను గౌరవించి ఆయన ఏం చెబితే అలాగే నేను జీవించటానికి నన్ను నేను అప్పగించుకున్నాను. దేవుడు నన్ను ఎంత ప్రేమించారో ఆ ప్రేమను బట్టి నాకు ఆయనను తెలుసుకుని ఆయనను వెంబడించేటువంటి భాగ్యం ఆయన నాకు అనుగ్రహించారు కనుక ఈ కృపను నేను నిరర్ధకము చేయను. దేవుడు మనకు ఎంతో కృపనిచ్చారండి. ఎంత కృప అంటే ఎందరికో లేదు. ఈ రోజుకి చాలామందికి నిజమైన దేవుడు ఎవరో తెలియక తడవలాడుతున్నారు. మరి మీకు నాకు అలాంటి ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్పష్టంగా యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకుని మనము గ్రహించి, ఈయన సత్య దేవుడని, ఈయన నిజమైన దేవుడని, సృష్టికర్త అయిన దేవుడని, ఈయన మాత్రమే పరిశుద్ధ దేవుడని, ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టారని విశ్వసించి ఆయన్ని గట్టిగా పట్టుకుని ఇప్పుడు మనము ఆయన యందు కొనసాగటానికి బాప్తిస్మం పొంది ఆయన చెప్పిన వాక్య ప్రకారం కొనసాగటానికి మన మనసుల్ని స్థిరపరుచుకుని ఆయన్ని క్రమంగా వెంబడిస్తున్నాం. ఇది దేవుడు మనకిచ్చినటువంటి కృప. ఆయన కృప లేకుండా మనంతటి మనం రాలేదు. అలాగనుకుంటే ఎంతోమంది ఉన్నారు, వారందరూ రాలేదుగా. కానీ ఆయన సన్నిధికి మనం వచ్చి ఆయన్ని వెంబడిస్తున్నామని అంటే, యేసుక్రీస్తే నిజమైన దేవుడని బాహాటంగా ఒప్పుకోగలుగుతున్నామంటే అది దేవుడు మనకు అనుగ్రహించిన కృపాభాగ్యం, కృపావరం. ఈ కృపను మనం ఇప్పుడు నిరర్ధకం చేయకూడదు. అర్థం పర్థం లేని భక్తి మనం చేయకూడదు. ఒక అర్థవంతమైన భక్తి చేయాలి. ఆ కృపను ఆధారం చేసుకుని ఇప్పుడు మనము ఆ దేవుని కొరకు ఎలా బ్రతకాలో అలానే బ్రతకడానికి మనకున్న ఆశలు, కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి దురాశలు అన్నీ వదిలిపెట్టుకొని ఇప్పుడు ఆయనను సంతోషపెట్టడానికి, ఆయనను గణపరచటానికి, ఆయన్ని మహిమపరచటానికి ఆయన ఏ విధంగా అయితే జీవించారో మనము కూడా అదే విధంగా జీవించటానికి దేవుని కొరకు మనలను మనం పూర్తిగా ఆయనకు అప్పగించుకోవాలి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 4:9. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనమొకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. స్తోత్రం. దేవుడు తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించి తన ప్రేమను చాటుకున్నారు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి తను తాను మన కొరకు సమర్పించుకుని మన పాపముల నిమిత్తమే ప్రాయశ్చిత్తం చేసి, నేను మిమ్మల్ని ప్రేమించాను, మీకు నేను విడుదల విమోచన ఇచ్చాను, కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు నన్ను ప్రేమించండి. నన్ను మాత్రమే కాదు, మీరు మీ సహోదరులను ఒకరినొకరు ప్రేమించండి. చూడండి, నిజముగా దేవుణ్ణి మనం ప్రేమించాము అని చెప్పడానికి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చేటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే, నీవు తప్పకుండా నీ తోటి వారిని, నీ కుటుంబస్తులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, భార్య భర్త, అత్తమామలు, లేక అత్త కోడళ్ళు, తోటి కోడళ్ళు, తోడళ్ళు, ఇలా అన్ని సంబంధాలలో, స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, సమాజంలో ప్రతి ఒక్కరి పట్ల మనము దేవుని ప్రేమ కనుపరిసే వారంగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన
సర్వస్వాన్ని అర్పించాను అన్నట్టుగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టారు. ఇప్పుడు అందులో ప్రేమ ఉంది. ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టే సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చి తను తగ్గించుకొని మనల్ని ప్రేమించానని రుజువుపరుచుకున్నారు. ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ మన తోటి వారిని, మన సహోదరులను సహోదరులను ప్రేమించబద్దులమై ఉన్నాము. ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ అంటే ఏంటి? ఒక వ్యక్తిని ప్రేమించాము అంటే ఆ వ్యక్తి నశించిపోవడం ఏమాత్రము కూడా మనము సహించలేము. ఒక వ్యక్తి కొరకు మనము ఎంతైనా త్యాగం చేస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించారు కాబట్టి మన కొరకు త్యాగం చేశారు. మనము కూడా మన సహోదరుల విషయంలో త్యాగం చేసేవారంగా ఉండాలి. వారిని ప్రేమించేవారముగా ఉండాలి. ఎలా ఆ ప్రేమను వ్యక్తం చేయగలమో అలాగూ వారి విషయంలో మన ప్రేమను తప్పకుండా వ్యక్తపరిచేవారంగా ఉండాలి. మన ప్రేమను బట్టి తప్పకుండా ఒక్కరైనా దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోవాలి. ఆయన మనలను ప్రేమించారు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. మనం ప్రేమించామని ఆయన ప్రేమించట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన మనలను ప్రేమించారు కాబట్టి మనము ఆయనను ప్రేమించుచున్నాం. అలాగే మనము ఇతరులను ప్రేమించాలి. అప్పుడు వారు మన ప్రేమను తప్పకుండా తెలుసుకుంటారు. ఈ ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ యేసయ్య ప్రేమ యొద్దకు తప్పకుండా వారు కూడా వస్తారు. యేసయ్య మనల్ని ప్రేమించారు కాబట్టి ఇప్పుడు ఆయన మనము ప్రేమిస్తున్నాం. అలాగే మనము ఇతరులను ప్రేమించినప్పుడు ఇతరులు కూడా మనలను ప్రేమించగలుగుతారు. అంటే మొట్టమొదట మనమే ఆ ప్రేమను రుచి చూపించాలి. ప్రేమ యొక్క క్రియా జీవితాన్ని వారికి కనుపరచాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, అనగా సర్వాన్ని దారపోశారు. కనీసం మన తోటి వారి కొరకు ప్రేమను వ్యక్తం చేయటానికి వారు ఏ విషయాల్లో ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో అలాంటి సమయాల్లో మనము క్రియారూపకమైన ప్రేమను కనపరచాలి. వారికి ఏమైనా ఇవ్వాల్సి వచ్చినా ఇవ్వాలి, వారికి ఏమైనా చేయవలసి వచ్చినా చేయాలి. అది ప్రేమ అంటే. ఆ ప్రేమ ఒక రోజున వారిని ఆలోచింపచేస్తుంది. అరే, నన్ను ఎందుకు వీరు ఇలా ప్రేమిస్తున్నారు? నేను వారికి ఏం చేయలేదే, అయినా వారు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు? నా నుండి వారు ఏమి ఆశించట్లేదు, వారి ప్రేమలో స్వార్థం లేదు, అయినా నన్ను ఎందుకు ఇలా ప్రేమిస్తున్నారు? తప్పకుండా వారు తెలుసుకోవాలి. కొందరు విషయాల్లో మనం చూపించే ప్రేమ వారి నుండి ఏమీ ఆశించకుండా చేస్తే ఒక రోజున తప్పకుండా మన ప్రేమకు వారు ఆకర్షితులవుతారు. ఆ ప్రేమ యొక్క గొప్పతనం తెలుసుకుంటారు. అందుకే మనము ఇతరుల్ని ప్రేమించేదానికి ఎల్లప్పుడూ కూడా హృదయపూర్వకంగా ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనము నమ్మి విశ్వసించి ఊరికే ఆదివారం వచ్చి లేకపోతే ఉపవాస కూడికలకు వచ్చి ఇక్కడ ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే భక్తి కాదు. మన భక్తిలో దేవుడు నేర్పించేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలని నేర్చుకుని ఇప్పుడు మనము క్రియల్లో కనపరచాలి. ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టి ఆయన వలే మనం ఉండాలని, మనం పరిశుద్ధులంగా నీతిమంతులంగా ప్రేమ కలిగిన వారంగా ఉండాలని ఆయన మనకు ఏదైతే నేర్పించారో అది మనం బయటికి వెళ్ళి ప్రదర్శించాలి. అలా మనము పాటించాలి, అలా జీవించాలి. అప్పుడు ఒక వ్యక్తిని మనము సంపాదించగలుగుతాం. ఏదో ఒక రోజున మన ప్రేమ వారు తెలుసుకుంటారు. వారికి మన ప్రేమను ప్రజెంట్ చేయటం వలన తప్పకుండా దేవుని ప్రేమ ఎంత గొప్పదో వారు అర్థం చేసుకోగలుగుతారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక యుండును. మనము పోకిరి శ్రేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుసు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలమే చాలును అంటే గతించిన కాలంలో మనము మనుజాశలను, ఒక మనుషుడు ఎటువంటి ఆశలు కలిగి ఉంటాడో
ఎటువంటి ఇష్టాలు కలిగి ఉంటాడో, ఎటువంటి పిచ్చి పిచ్చి శ్రేష్టలు కలిగి ఉంటాడో, ఎలాంటి పాపమునైతే అతడు అనుభవించాలని ఆశపడతాడో, ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ వచ్చాయి. అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో, కొంతమంది జీవితంలో అవన్నీ చేస్తూ వచ్చాం. కానీ అవి గతించిన కాలం చాలు. కానీ ఇక మీదట మనము అలాగూ ప్రవర్తింపక, శరీరమందు శ్రమపడిన వాడు ఎలాగైతే పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ఓ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించి మనకు మాదిరి ఉంచి వెళ్ళారో, అదే రీతిగా క్రీస్తు తన శరీరమందు శ్రమపడి మన కొరకు తన ప్రాణం పెట్టింది ఎందుకు అనంటే, మనము ఆయన వలె ఉండాలని. నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడని ఆయన చెప్పారు గనుక, ఆ పరిశుద్ధతను మనం అనుసరించడానికి మాత్రమే ఇప్పుడు ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. ఇక పాపముతో జోలి లేక, అంటే పాపానికి మనకు అసలు సంబంధమే లేదు, దాని జోలికి వెళ్ళకూడదు. పాపాన్ని మనము అసహించుకోవాలి. ఈ లోకాశలన్నింటినీ కూడా అసహించుకోవాలి. వాటికి మనకు సంబంధం లేదు అన్నట్టుగా మనము బ్రతకాలి. అదే పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూడండి, మన పాపాల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన మ్రాను మీద చనిపోయి మన కొరకు గాయపరచబడినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క మనసుని మనం అర్థం చేసుకుని, ఆయన ఎందుకు గాయపరచబడవలసి వచ్చింది, ఆయన పొందిన గాయముల చేతనే మనము స్వస్థత పొందాలనే కదా ఆయన గాయపరచబడింది. ఇప్పుడు ఆయన గాయపరచబడినటువంటి ఈ శ్రమ వృధా కాకుండా ఉండాలి అంటే ఆయన ఎందుకు గాయపరచబడ్డారు, సిలువను ఎందుకు మోయవలసి వచ్చింది, ఎందుకు సిలువ మీద ఆయన మరణించవలసి వచ్చింది? మనము నీతి విషయమై జీవించాలని కదా. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతికి ఆయన మహిమ కొరకు బ్రతకడానికి మనము ఆయన పొందిన గాయాల్ని ఎల్లప్పుడూ కూడా మన జ్ఞాపకం అందించుకోవాలి. ఆయన పొందిన గాయాలు, ఆయన పొందిన దెబ్బలు ఎక్కడెక్కడ? తల మీద, సర్వ శరీరం మీద, చేతుల్లో, కాళ్ళలో, డొక్కలో, అంటే ఏ భాగాల మీద, సర్వ శరీరం మీద ఆయన గాయాలు పాలయ్యారో, ఈ సర్వ శరీరం మీద ఉన్నటువంటి శాపాన్నంతటినీ కూడా పరిహరించటం కోసం మనము చేసిన ప్రతి క్రియకు అక్కడ ఆయన గాయపరచబడ్డారు. సంసోను తాను చూసిన అమ్మాయిని ఎల్లా మోహించి గుడ్డివాడైపోయాడు. అంటే ఏ కన్నైతే తనని పాపానికి ఆకర్షించిందో ఆ కన్నులను పీకేశారండి, గుడ్డివాడైపోయాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము చేసిన వాటిని బట్టి ఆయన ముండ్లతో అల్లినటువంటి ఈ ముండ్ల చుట్ట, అనగా ముండ్ల కిరీటంగా చేసినటువంటి ఈ ముండ్లు చాలా పొడవైనవి అంటండి. అలా దించితే అవి కన్నుల్లో కూడా వెళ్ళినాయి, కన్నతల గుండా కన్నుల్లోకి వెళ్ళినాయండి. మొత్తం ఈ బ్రెయిన్ అంతటినీ కూడా అది గుచ్చి మొత్తం ఆ తలభాగం నుంచి రక్తం ముఖం మీద కొట్టారండి, ముఖం మీద గుద్దారండి, గడ్డం పట్టుకుని మొత్తం పీకేశారండి. ఆయన శరీరం అంతా కూడా చితక్ కొట్టేశారండి. కొరడా దెబ్బలకి మొత్తం శరీరం అంతా ఛిద్రమైపోయింది, తుక్కు అయిపోయింది. మొత్తం ఆయన శరీరం అంతా కూడా రక్తమే, తల మొదలుకొని అడికాల వరకు సర్వ శరీరం అంతా కూడా రక్తమే. అలాగని లోపల ఉన్న పార్ట్స్ని కూడా వదలలేదండి. బల్యంతో పడితే మొత్తం లోపల ఉన్న పార్ట్స్ అన్నిటినీ దూసుకుని వెళ్ళిపోయిందండి. అంటే మన సర్వ శరీరం ద్వారా చేసినటువంటి పాపం అంతటికి ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించారు. ఇప్పుడు ఈ గాయాలన్నిటినీ, దెబ్బలన్నిటినీ మనము జ్ఞాపకం ఉంచుకొని, అరే నేను చేసిన వాటిని బట్టి ఏ నేరము చేయన ఆయన శిక్ష అనుభవించవలసి వచ్చింది. మనం ఏది చేయకూడదని ఆయన ఉద్దేశించి ఈ లోకానికి వచ్చి మన కొరకు ఒక అడ్డుకట్ట వేయటానికి గాయపరచబడ్డారో,
అదే మనసుతో మనము ఆయన అవమానపరచకుండా కృతజ్ఞత కలిగి ఇక ఎన్నడూ ఆయనకి ఇష్టం లేని పనులు మనము చేయకూడదు అనేటువంటి నీతితో కూడినటువంటి జీవితాన్ని మనం జీవిస్తామని ఆయన మనల్ని నమ్మి మన కొరకు ప్రాణం పెట్టారు. కనుక ఇక మీదట మనము మనుజాశలను అనుసరించి నడవకుండా నీతిని అనుసరించి నడవాలని ప్రభు ఆశపడుతున్నారు. ఏమిటి నీతి? ఆయన వద్దన్నది చేయకుండా ఉండటమే నీతి. ఆయన చేయమన్నది చేయటమే నీతి. దేవుని మాటకు కట్టుబడి జీవించటమే నీతి అండి. తప్పు చేయకూడదని ఒక స్థిరమైన తీర్మానం చేసుకుని బ్రతకటమే నీతి. ఆ నీతిని అనుసరించి బ్రతకడానికి దేవుడు మనలను ప్రేమించి ఒక సంఘముగా, ఒక సహవాసంగా ఆయన తన సముఖానికి పిలిచి మనలను తన పిల్లలుగా, తన ప్రజలుగా, తన రాజ్య వారసులుగా చేసుకోవడానికి మనందరినీ కూడా ఆయన నమ్మి మన కొరకు ప్రాణం పెట్టారు. ఇప్పుడు మనము ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొందుచున్నాము. ఏవైతే మన జీవితంలో రోగాలు ఎలుబడి చేస్తున్నాయో, ఏ రోగాలు? పాప రోగాలు. పాప రోగమైనా, శరీర రోగమైనా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో సంపూర్ణమైన స్వస్థత పొందినట్లుగా ఆయన తన కృపను మనకు అనుగ్రహించారు. 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఇక మీదట మనము మన కొరకు కాక దేవుని కొరకు మాత్రమే జీవించటానికి ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. గతంలో మనం జీవించిన జీవితం అసంతృప్తిగా, అసంపూర్ణంగా, దేవునికి అది కొంచెం బాధ కలిగించేదిగా ఉన్న కారణం చేత మనం ఆయన్ని సంపూర్ణంగా సంతోషపెట్టలేకపోయాం. కాబట్టి ఇది మొదలుకొని మనము పాత వాటిని ప్రక్కన పెట్టి ఒక క్రొత్త జీవితాన్ని, ఒక క్రొత్త అనుభవాన్ని, ఒక నూతన సృష్టిగా మనము మార్చబడాలి. నూతన సృష్టి అనగానే మనకి టక్కున గుర్తొచ్చేది ఏంటంటే గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మార్చబడ్డాం. చాలాసార్లు మనం విన్నాం. ఒక నూతన సృష్టి, ఆశ్చర్యం కలిగే విధంగా మన జీవితం ఉండాలి. గతంలో మన మాటలు, ప్రస్తుతం మన మాటలు, గతంలో మన ప్రవర్తన, ప్రస్తుతం మన ప్రవర్తన, గతంలో మన ఆచారాలు, ప్రస్తుతం మన జీవన శైలి ఏ విధంగా ఉన్నదనేది మన చుట్టూ ఉన్నవారు చూసినప్పుడు మనలను ఇట్టే గుర్తుపట్టగలగాలి. వీరు పాత వ్యక్తులు కాదు, వీరిలో ఒక క్రొత్తదనం మేము చూడగలుగుతున్నామనే సాక్ష్యం ఇవ్వగలగాలి. మీకు ఒక విషయాన్ని చెప్తాను. మీకు ఎవరైతే బాగా క్లోజ్గా ఉంటారో వారితో ఈ మాట చెప్పండి. ఏమనంటే, నాలో మీకు నచ్చంది ఏదైనా ఉంటే ప్లీజ్ నాకు చెప్పు, నేను దాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. దాచొద్దు. నువ్వు దాచావంటే కనుక నన్ను మోసగించినట్టే. నాలో నీకు నచ్చంది, నాలో నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంటే ప్లీజ్ నాకు చెప్పు, నా జీవితాన్ని సరిచేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నానని మీకు క్లోజ్గా ఎవరైతే ఉంటారో వారితో అనండి. రవి గారు, మీకు నేను ప్రేమతో చెప్తున్నాను, నాలో మీకు నచ్చంది ఏదైనా ఉంటే మొహమాటం ఏమొద్దు, తప్పకుండా నిజంగా నన్ను ప్రేమించేవారైతే నా లోపాన్ని నాకు గుర్తు చేయండి, చెప్పండి, నేను సరి చేసుకుంటాను. అలా మీరు అందరూ చెప్పండి, మీ పక్క వారికి చెప్పండి, ఇప్పుడే చెప్పండి. సరదా కాదు, నిజంగానే హృదయపూర్వకం. మరలా చెప్తే నేను నీకు అలా కనపడుతున్నానా అనొద్దు. మరలా చెప్పాం కాబట్టి చెప్పినట్టుగా కట్టుబడి ఉండాలి. సరి చేసుకోండి. మీకు నచ్చంది ఇతరుల్లో ఏమైనా ఉంటే మీరు కూడా అలాగే చెప్పండి. నీలో కూడా నాకు నచ్చంది ఉంది, ప్లీజ్ ఏమనుకోవద్దు, దాన్ని సరి చేసుకుంటే నువ్వు అన్ని విషయాల్లో చాలా మంచి వ్యక్తివి, ఈ ఒక్క విషయంలోనే నువ్వు కొంచెం అది సరి చేసుకుంటే చాలని చెప్పండి.
మంచి మాటే కదండి. నాలో మీకు నచ్చంది ఏదైనా ఉంటే, అంటే నాలో లోపం ఏదైనా ఉంటే ప్లీజ్ నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటానని. ఈ దీనత్వం, ఈ తగ్గింపు, ఈ సరి చేసుకునే పరివర్తన చెందే మనసు మనకుంటే తప్పకుండా మన జీవితాల్లో సక్సెస్ అవుతామండి. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అనగా అదే వ్యక్తులం, కానీ మనలో ఒక క్రొత్తదనం. మాటలు మారుతాయి, ప్రవర్తన మారుతుంది, సూపు మారుతుంది, వినికిడి మారుతుంది, మనం చూసే విధానం మార్పు వస్తుంది, ఆలోచించే విధానం, ఊహించే విధానం అంతా మార్పు వచ్చేస్తుందండి. దేవునికి భయపడి, దేవుణ్ణి గణపరిచి. చూడండి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు సహితం ఎవరు లేరు కదా అనే ఆ మనస్సు మనకు రాకూడదు. ఎవరు లేకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు అనేటువంటి ఆ దైవ భయంతో మనం ఎప్పుడైతే ఒక నూతన సృష్టిగా మన విధానం మారిపోవాలి. యూట్యూబ్లో ఇంతవరకు ఏవైతే వ్యర్థమైనవి చూసామో గతించిన కాలంలో గతించిన సంవత్సరంలో ఏవైతే వ్యర్థమైన వాటిని చూసామో ఇప్పుడు అవి చూడకూడదు. టీవీల్లో ఎవరి వైపు మనం చెడుగా చూసామో ఇప్పుడు వారి వైపు చెడుగా చూడొద్దు, అలా చూడొద్దు. ఇదివరకు ఏవైతే వినకూడని విన్నావో ఇప్పుడు వినొద్దు. సినిమా పాటలు వినొద్దు, పోకిరీ మాటలు వినొద్దు, డబుల్ మీనింగ్ జోకులు వినొద్దు. ఈ లోక సంబంధమైనటువంటి ఆ పోకిరీ ఆ సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పూర్తిగా మన జీవితంలోంచి తొలగించాలి. త్రాగుబోతు విందులు, చాలామంది రోజు తాగరు, కానీ వారానికి ఒకసారి, నెలకొకసారి, ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా సమర్థించుకుంటారంటే, నేను రోజు తాగట్లేదు కదా, నువ్వు రోజు తాగపోయినా త్రాగుబోతువే, సంవత్సరానికి ఒకసారి తాగినా త్రాగుబోతువే నువ్వు. అసలు అలవాటే లేకపోవాలి, కానీ ఉన్నదంటే రోజు తాగితే ఎంతో, వారానికి తాగినా సంవత్సరానికి తాగినా నువ్వు త్రాగుబోతు లెక్కల్లోనే వెళ్తావు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, త్రాగుబోతు విందులైనను పోకిరి శ్రేష్ఠులైనను ఈ మనుజాసల్ని ఇవన్నీ కూడా నీవు విడిచిపెట్టేయాలి. కనుక మనము గతించిన కాలంలో ఏమైనా అయి ఉండొచ్చు, వద్దు, వాటిని దేవుడు లెక్కలోకి తీసుకోవట్లేదు. ఇది మొదలుకొని ఇక మీదట మన ఆలోచన విధానం, మన ప్రవర్తన, మన పద్ధతి, మన స్నేహాలు, మన సంబంధాలు, అక్రమ సంబంధాలు ఏవైనా ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టుకుని అసహించుకుని నా యేసయ్య ఏ ఉద్దేశంతో నా కొరకు ప్రాణం పెట్టారో ఆ ఉద్దేశం కొరకు ఇక మీదట నా కొరకు నేను జీవించను, నా యేసయ్య కొరకు జీవిస్తాను, నా ప్రభు కొరకు జీవిస్తాను. మహా అయితే ఇంకెంతకాలం జీవిస్తాను? ఏ టైంలోనైనా నేను మరణించవచ్చు, కానీ నేను మరణించే లోపు నా ప్రభు కొరకు నేను ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాననే సాక్ష్యం నా చుట్టూన్న వారికి అందరికీ కూడా తెలియాలి. మనం ఎలా నూతన సృష్టిగా. దేవుడు మనల్ని నూతనమైన వ్యక్తిగా సృష్టించాలని ఆశపడుతున్నాడు. నీ మాటల విధానం, నీ ప్రవర్తన విధానం, నీ వస్త్రధారణ విధానం, నీ హెయిర్ స్టైల్, మొత్తం నీ లైఫ్ స్టైలే మారిపోవాలి. నీ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మారిపోయిందో చూసే వాళ్ళకి ఒకంత ఆశ్చర్యం కలుగుతుంది. అరే, ఇతను ఈ యవనస్తుడు గతంలో వేరు, ఇప్పుడు వేరు, వీరిలో ఇంత గొప్ప ఆశ్చర్యకరమైన మార్పు ఎలా వచ్చిందబ్బా, ఆహా, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో, అంటే ఇంత ఆశ్చర్యంగా, ఇంత అద్భుతంగా మార్చగలడా అనేటట్లుగా మన జీవితం నూతన సృష్టిగా మార్చబడాలి. పాతవి గతించిపోవాలి. పాతవి మన జీవితంలో కనపడకూడదిక. అంటే పాతవి కనపడకూడదంటే పాత వస్తువులన్నీ తీసేసి మళ్ళీ కొత్తవి కొనమని కాదు. మన జీవితంలో పాత అలవాట్లు, పాత క్రియలు, పాప సంబంధమైన క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయండి. ఒక క్రొత్త జీవితాన్ని, క్రొత్త అనుభవాల్ని మనలో యాడ్ చేసుకుని పాత వాటిని అన్ని డిలీట్ చేసి పడేసి, కట్ చేసి పడేసి ఒక నూతన సృష్టిగా మార్చబడాలి మనం. ఆమేన్. ఇదిగో క్రొత్త వాయను, సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని. చూడండి, ఆయన క్రీస్తు ద్వారా దేవుడు మనలను తనతో సమాధానపరుచుకోవటానికి. పాపం అడ్డొస్తుందండి. పాపము అడ్డొస్తుంది కనుక ఈ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మన జీవితం నుంచి పూర్తిగా తొలగించి ఆయన మధ్యవర్తిగా వచ్చి, ప్లీజ్ ఇదిగో మీరు దేవునితో సమాధాన పడాలంటే నేను చెప్పింది వింటారా?
మీ కొరకే కదా నేను వచ్చింది. ప్లీజ్ నేను చెప్పింది చేయండి. మీకెందుకు, ఆయనతో నేను మాట్లాడతాను. మీరు నేను చెప్పినట్టు చేస్తే కనుక తెగిపోయిన సంబంధాన్ని, దేవునికి మానవునికి మధ్య తెగిపోయిన సంబంధాన్ని మరలా నేను తిరిగి సమాధానపరచడానికి వచ్చాను అని చెప్పి సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవునితో, అనగా పరలోక సంబంధమైనటువంటి సమాధానాన్ని భూమి మీద ఉన్న మనకు అనుగ్రహించడానికి మధ్యవర్తిగా వచ్చారు. చూడండి, ఏదైనా గొడవ జరిగిందనుకోండి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏదైనా గొడవ జరిగిందనుకోండి, వాళ్ళు నువ్వెంతంటే నువ్వెంత అన్నట్టుగా ఉన్నారు. ఎప్పటికీ వాళ్ళు కలవరు. ఒక కుటుంబంలో భార్య భర్తలు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, అప్పుడు ఎవరు కావాలి? మధ్యవర్తి కావాలి. వారిని ప్రేమించిన ఒక మధ్యవర్తి అనుకుంటాడు, అరే ఎంతో కలిసిమెలిసి చక్కగా ప్రేమగా ఉండేవాళ్ళు, ఎందుకెళ్ళి ఇలాగ అయిపోయారా, సర్లే మనమే రిస్క్ తీసుకొని వాళ్ళకి చెప్పేలాగా వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పేలాగా వీళ్ళకి చెప్పి మొత్తం మీద వాళ్ళని సమాధాన పడదామని మధ్యలోకి వెళ్ళి ఎదురుకి చెప్తాడు, అరే బాబు మీ అన్న లేకపోతే నీ భార్య నీ భర్త మీరు ఎంత అన్యోన్యంగా ఎంత ప్రేమగా ఉండేవారు, అసలు గొడవ ఎక్కడొచ్చింది, అసలు సమస్య ఎక్కడొచ్చింది, నువ్వే తగ్గించుకో అని ఇటు చెప్పి నువ్వే తగ్గించుకొని అటు చెప్పి మొత్తం మీద ఇద్దరిని సమాధానపరిచేటువంటి కార్యం మధ్యవర్తి తీసుకుంటాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూడండి, పరలోకంతో సంబంధం తెగిపోయిన మానవునికి పరలోక సంబంధమైనటువంటి సమాధానం ఆ కార్యం చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మధ్యవర్తిగా వచ్చారు. అందుకే యెషయా గ్రంథంలో మాటను చదివి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు. యెహోవా ఎలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. చూడండి, రండి మన వివాదం తీర్చుకుందాం, మనం గొడవ ఏంటో తెలుసుకుందాం రండి. దేవుడు అంటున్నాడు, మీ గొడవ ఏంటో నా గొడవ ఏంటో తెలుసుకుందాం రండి. నేనేమో పరిశుద్ధంగా ఉండాలంటాను, మీరేమో నా ఇష్టం అంటారు. అలా కాదు, రండి నేను చెప్పింది ఏనండి. ఇంతవరకు ఏదో చేసావు, వద్దు. నువ్వు అనుకుంటే నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు. నీకు నాకు మధ్య గొడవద్దు, రండి. మీకు నాకు మధ్య గొడవ లేకుండా మీరు గతంలో ఎన్నైనా చేసి ఉండొచ్చు. అవి రక్తం వలె ఎర్రగా కనపడుతున్నప్పటికీ నేను వాటిని తెల్లగా చేసేస్తాను. అసహ్యంగా కనపడుతున్న దాన్ని సహితం నేను తెల్లగా మార్చేస్తాను. మీ జీవితాలు అసహ్యంగా కనపడుతున్నప్పటికీ నేను పవిత్రంగా మార్చేస్తాను, పరిశుద్ధంగా మారుస్తాను. ప్లీజ్ నా మాటేనండి, నేను చెప్పినట్టు చేయండి. నేను చెప్పినట్టు చేశాననుకో, భూమి మీద బ్రతికినంత కాలం కూడా భూమి యొక్క మంచి పదార్థాలని, ఏ ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ మీ కొరకేనర్రా, మీ కొరకే. భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. భూమి మీద బ్రతికినంత కాలం మీకు ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధిని, ఆశీర్వాదకరమైన పరిస్థితులు మీకు కలుగజేస్తాను. మీరు ఒకవేళ నా మాట సమ్మతించకపోతే మాత్రం నాకు కోపం వచ్చేస్తుంది. చెప్తే నేను మర్యాదగా, నా మాట విన్నారా అంత మంచి జరుగుతుంది. మీకు వినలేదా ఖడ్గం పాలవుతారు, జాగ్రత్త, చంపేస్తాను జాగ్రత్త, నరకంలో పడేస్తాను జాగ్రత్త అంటున్నాడండి దేవుడు. నా మాటకు సమ్మతించక తిరగబడితే కనుక మామూలుగా ఉండదు. మరి కత్తి పట్టవలసి వస్తుంది, అనగా నాశనం చేయవలసి వస్తుంది, అనగా నరకానికి నెట్టవలసి వస్తుంది, లేక ఈ భూమి మీదే భయంకరమైన శిక్ష మీ మీదకి రాబోతుంది. అది తప్పించుకోవడానికే నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ప్లీజ్ కమ్, రండి, నాతో సమాధాన పడండి, నాతో సమ్మతి పడండి, నాతో మీరు ఒక మంచి తీర్మానం చేసుకోండి. నేను ఇక నుంచి నేను మంచిగా ఉంటానని నాతో ఒక మాట ఇవ్వండి. నేను మిమ్మల్ని వదిలేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మిమ్మల్ని బాధ పెట్టను, మిమ్మల్ని నాశనం చేయను, మీకు శిక్ష విధించను. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసు నందున్న వారు పాపం చేయరు. క్రీస్తు యేసు నందున్న వారు ఏ విధమైనటువంటి దేవునికి విరోధమైన పనులు చేయరు, అబద్ధం ఆడరు, మోసాలు చేయరు, కొట్లాట్లకి వెళ్ళరు, మోసాలు చేయరు, చెడ్డ పనులు చేయరు, అబద్ధాలు ఆడరు. అన్ని విషయాల్లో మంచిగా, నీతిగా, యథార్థంగా ఉంటారు. అలాంటి వారిగా ఉండాలని కదా నేను ఈ లోకానికి నన్ను నేను సమర్పించుకున్నది అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కనుక మనం ఇక మీదట మనుజాసలను అనుసరించక
పోకిరీ శ్రేష్టలు, ఈ లోక సంబంధమైన వ్యవహారాలు ఏవి మన జీవితంలో లేకుండా ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన తీర్మానం చేసుకుందాం. చాలాసార్లు అనుకుంటున్నాం, ప్రతి సంవత్సరం ఇలాగ అనుకుంటున్నాం, కానీ నేను ఎందుకో ఆ మాట మీద నిలబడలేకపోతున్నాననే ఒక నీతి మనలో రాగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామండి. మనలో ఈ ఈ ఈ విధమైనటువంటి ఒక మంచి తీర్మానం రాగలిగితే తప్పకుండా మనం దేవునితో సమాధాన పడతాం. అందుకే మనలో ఏ ఏ విషయాలు మన మీద దోషారోపణ చేస్తున్నాయో వాటి విషయంలో దేవుని ఎదుట మనలను మనము సమ్మతి పరుచుకుందాం. 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినానో అది ఆయన వలన మనకు దొరుకును. చూడండి, మన హృదయము మన మీద ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో మన హృదయము దేవునితో సమ్మతిపరుచుకోవడానికి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనల్ని గూర్చి ఎవరో చెప్పడం కాదు, మన హృదయమే చెప్తుందట, ఇదిగో ఇది తప్పు చేస్తున్నావు, లేదా నువ్వు మంచిగానే ఉన్నావు అని మన హృదయమే జడ్జిమెంట్ చేస్తుందండి. మన హృదయం మన మీద దోషారోపణ చేసే ప్రతిసారి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర సమ్మతిపరచుకోవాలి. ప్రభువా, ఈ విషయంలో నా హృదయం కొంచెం నన్ను ఇబ్బంది పెడుతుంది, నన్ను క్షమించు ప్రభువా, ఇది తప్పు చేశానని నా మనసాక్షి నన్ను గద్దిస్తుంది, నన్ను క్షమించు ప్రభువా. దేవుని దగ్గర సమాధాన పడాలి, సమ్మతిపరుచుకోవాలి. అంతేగాని హృదయాన్ని కఠినపరుచుకొని మనం కీడులో పడే వారంగా ఉండకూడదు. దేవుడు వద్దన్నది చేయటమే పాపం, దేవుడు చేయమన్నది చేయకపోవటమే పాపం. పాపం అంటే ఏమో కాదండి, ఇది వద్దు అని అంటే మానేయాలంతే. నేను చేస్తానని చేసామనుకోండి, అది చిన్న విషయం అని, అదే పాపం. పాపం అంటే చాలామందికి ఒక బండగుద్దు ఏంటంటే వ్యభిచారం అనుకుంటారు. వ్యభిచారం ఒక్కటే కాదండి, ప్రతి చిన్న విషయం పాపమే. దేవుడు వద్దన్నది చేసే ప్రతిదీ కూడా పాపమే. దేవుడు చేయమన్నది ఏది చేయకపోయినా పాపమే. కొన్ని చేయవలసినవి ఉంటాయి, వాటిని చేయకపోవటమే పాపం. కొన్ని చేయకూడనివి ఉంటాయి, వాటిని చేయటమే పాపం. పాపం అంటే పెద్ద నిర్వచనం ఏమీ లేదండి. దేవుడు చేయమంటే ఎంత కష్టమైనా చేయాలి, దేవుడు వద్దంటే ఎంత ఇష్టమైనా వదులుకోవాలి. అది దేవుని ప్రేమించటం అంటే, దేవునికి లోబడటం అంటే, దేవునికి విధేయత చూపించటం అంటే అదే అండి. అప్పుడు మనం దేవునితో సమాధాన పడతాం. దేవునితో సమాధాన పడితే ఒక రోజున దేవునితో ఉంటాం. ఆమేన్. అందుకొరకు ఈ భక్తి ఈ నూతన సంవత్సరపు తొలి దినాన ప్రతి ఒక్కరి జీవితాలు దేవునితో సమ్మతి చేయబడి దేవుని కొరకే జీవించాలనే ఒక సమర్పణ, త్యాగం, దేవుని కొరకు అవసరమైతే ప్రాణం అర్పించవలసి వచ్చినా నేను రెడీ అన్నట్టుగా ఉండటం, మన సహోదరుల కొరకు మనం ఏమేం చేయాలో ఆ ప్రేమను మన చుట్టూ ఉన్న వారికి పంచటం, ఇలాంటి సమర్పణ జీవితం ఇక మీదట ప్రతి వారిలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.